ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అసలు బోర్ కొట్టకుండా ఎంతో ఇష్టంగా తినే మంచి ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్. మరి అలాంటి నూడిల్స్ తినటం మొదలు పెడితే కడుపు నిండా ఇంతంత తినేయగలుగుతాం. హై క్యాలరీస్, లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఫుల్గా వెళ్ళిపోతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు, షుగర్, ఒబేసిటీ నూడిల్స్ ద్వారా అనేక నష్టాలు వస్తూ ఉంటాయి. అలాంటి నూడిల్స్ నీకు మానేస్తే మంచిదని అందరూ చెప్తుంటారు. నేను కూడా చెప్తాను ఎక్కువ తినకండి అని. కానీ ఇప్పుడు బాగా తినండి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఏంటండి నూడిల్స్ బాగా తినమంటున్నారు, ఆరోగ్యానికి మంచిదంటే అవును, ఆరోగ్యానికి మేలు చేసే అంటే హాని కలిగించని హెల్దీ నూడిల్స్ని మీ అందరి కొరకు నా సలహా మేరకు గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ మీకు రిలీజ్ అయ్యాయి. A-to-Z న్యాచురోపతి సంస్థ వారు 3 రకాల హెల్దీ నూడిల్స్ని, న్యాచురోపతి నూడిల్స్ని, మార్కెట్లో బయట ఎక్కడ దొరకని నూడిల్స్ని, అసలు మైదా అనేది జీరో, మైదానే కాదు గోధుమ పిండి కూడా జీరో, అసలు ఈ రెండూ లేకుండా వీటి ప్రోడక్టే లేకుండా గ్లూటెన్ ఫ్రీ నూడిల్స్, హై ప్రోటీన్ నూడిల్స్ని, బాగా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ని, మైక్రో న్యూట్రియంట్స్ని, విటమిన్స్, మినరల్స్ని ఫుల్గా అందించే, అసలు పొట్టలో ఉబ్బరం లేకుండా, గ్యాస్ లేకుండా, హెవీనెస్ లేకుండా హాయిగా ఉండే నూడిల్స్ని మీకు అందించటం జరుగుతున్నదన్నమాట. ఇక్కడ బయట మార్కెట్లో దొరకని ఈ నూడిల్స్ స్పెషల్ ఏంటో తెలుసా? బయట కూడా గోధుమలు, మైదా లేకుండా నూడిల్స్ ఉన్నాయి రాజుగారు, మీకు తెలియదేమంటున్నారు మీరు. అవును ఉన్నాయి, కానీ గోధుమలు, మైదా లేకపోవటమే కాదు, ఈ నూడిల్స్కి ఒక స్పెషాలిటీ ఉంది బయట దొరకనివి. ఏంటో తెలుసా స్పెషాలిటీ? స్ప్రౌటింగ్ చేసిన నూడిల్స్ ఇవి. మనం ఏదైనా స్ప్రౌటింగ్ చేసామంటే 2 గింజలు 1 గింజలోనే డెవలప్ అయిపోతాయి. అంటే 2 గింజల్లో ఉండే పోషకాలు 1 గింజలోనే పెరిగేంత వాల్యూస్ పెరిగిపోతాయి స్ప్రౌటింగ్ చేసేసరికి. అలాంటి స్ప్రౌటింగ్ చేసిన వాటితో తయారు చేసిన నూడిల్స్. మరి 3 రకాల నూడిల్స్ నేను ముఖ్యంగా చెప్పిన 3 నూడిల్స్ వాళ్ళు తయారు చేసి మీకు అందిస్తున్నారు. ఇప్పుడు ఏమిటంటే అన్నిటికంటే బెస్ట్గా భారతదేశంలో 90% మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నది. అంటే మాంసకృతుల లోపము. ఈ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతుంది, కండపుష్టి తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది, మజిల్ లాస్ జరగటం, బాడీ లూజ్గా వేలాడటం, ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతుంటాయి. అలాంటి ప్రోటీన్ డెఫిషియన్సీని సవరించుకోవటానికి ఖర్చు తక్కువలో ఎక్కువ ప్రోటీన్ అందించేది సోయాబీన్. ఆ సోయాబీన్ నూడిల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు వీళ్ళు. మరి సోయాబీన్స్ నూడిల్స్ ఎట్లా అంటున్నారు? సోయాబీన్స్ని స్ప్రౌటింగ్ చేసామంటే వాల్యూస్ పెరుగుతాయి. 50 డిగ్రీల వేడికి మించి పెరగకుండా లో హీట్లో ఎక్కువసేపు చేసి పోషకాలు పోని విధముగా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, కొద్దిగా సాఫ్ట్గా నూడిల్స్ మంచిగా ఉండటం కోసం కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ వల్ల పెద్ద నష్టం రాదు, అతి కొద్దిగా వాడతారు. అది ఈ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్తో పాటు RO వాటర్ను, స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీటిని ఉపయోగించి 50 డిగ్రీల టెంపరేచర్కి మించకుండా లో టెంపరేచర్లో ఈ నూడిల్స్ని తయారు చేస్తారన్నమాట. స్ప్రౌటింగ్ చేసిన వల్ల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ బాగా పెరుగుతాయి. ప్రోటీన్ కానీ ఇతర న్యూట్రియంట్స్ కానీ డైజెషన్ స్ప్రౌటింగ్ వచ్చేసరికి చాలా ఈజీ డైజెస్టెడ్ ఫామ్లోకి వెళతాయి అన్నమాట. అలా చేసిన తర్వాత ఈ నూడిల్స్ తయారు చేశారు కాబట్టి మరి సోయాబీన్ అంటే 43% ప్రోటీన్ ఉంటుంది. అంత మంచి సోయా మరి ఆటలాడే పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, హార్డ్ వర్క్ చేసేవారు, జిమ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ వ్యాయామాలు చేసేవారు, బాగా మజిల్ పెరగాలనుకునేవారు, బరువు పెరగాలనుకునేవారు ఈ సోయా నూడిల్స్ని వాడుకోగలిగితే వీళ్ళకి బాగా ప్రోటీన్ తక్కువ ఆహారంలో ఎక్కువ వస్తుంది. బయట ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ షేకులు వాడే కంటే ఇష్టమైన నూడిల్స్ని సోయాబీన్స్తో స్ప్రౌటింగ్ చేసిన నూడిల్స్ తింటే ఇంకా మంచిదన్నమాట. అలా మీరు వాడుకోండి. ఈ నూడిల్స్ ప్యాకెట్తో పాటు మరి మసాలా ప్యాకెట్ కూడా పెడతారు. ఈ మసాలా ప్యాకెట్లో వెజిటబుల్స్ అన్నీ కూడా ముఖ్యంగా ఎక్కువ ఉపయోగించి కొంచెం ఇబ్బంది లేని విధంగా మసాలా తక్కువ వాడుతూ సాల్ట్ అస్సలు వేయకుండా ఉంటుంది. మీరు కావాలంటే సాల్ట్ కలుపుకోవచ్చు, కానీ 0 సాల్ట్తో ఈ వెజిటబుల్ మసాలా పొడిస్తారు మీకు. మీరు దీంతోపాటు వెజిటబుల్స్ని ఎక్కువ కట్ చేసి వాడుకుంటే ఇంకా ఈ నూడిల్స్ వల్ల ఇంకొంచెం నష్టం రాకుండా మీరు వెజిటబుల్ కటింగ్, క్యాప్సికమ్లు, క్యారెట్ ముక్కలు, ఇట్లాంటి బీన్స్ ముక్కలు కనుక వేసుకుంటే చాలా బాగుంటాయి నూడిల్స్కి. అలా వాడుకోండి. 2వ రకం నూడిల్స్ తోటకూర గింజల నూడిల్స్. బయట కూడా ఎక్కువ దొరకవు మీకు, అసలు బాగా
మైక్రో గ్రీన్స్ తయారు చేయడానికి తోటకూర గింజలు ఫేమస్ కదా మీకు. బాగా ప్రోటీన్తో పాటు మినరల్స్, సూక్ష్మ పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి తోటకూర గింజల్లో. మరి అలాంటి తోటకూర గింజల స్ప్రౌటింగ్ నూడిల్స్ని స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేశారు. అందుకని ఇట్లాంటివన్నీ తక్కువ ఆహారం ఎక్కువ పోషకాలు వచ్చే విధంగా ఉంటాయి. మీకు ఇంకో విశేషత తెలుసా? అసలు ఈ నూడిల్స్లో కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్, ఎంఎస్జి సాల్ట్ కానీ ఇట్లాంటి ఏమీ కలపరన్నమాట. 100% కెమికల్ ఫ్రీ, 100% గోధుమ ఫ్రీ స్ప్రౌటింగ్ చేసిన నూడిల్స్ అనమాట. ఇప్పుడు ఇంతవరకు మార్కెట్లో మరి ఇట్లాంటి స్ప్రౌటింగ్ చేసిన నూడిల్స్ అంటే ఎంత ఆరోగ్యకరంగా ఈ ప్రొసీజర్తో చేశారో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. అలా వీటిని వాడుకోవచ్చు. ఇక మూడవ రకంది జొన్న నూడిల్స్. మిలెట్స్లో జొన్నలకి ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ కూడా బియ్యం కంటే ఈ జొన్నల్లో 10%, 12% తక్కువ ఉంటాయి అన్నమాట. అట్లా కాబట్టి అలాంటి జొన్నల్ని స్ప్రౌటింగ్ చేసి ఆ జొన్నల నూడిల్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. వీటన్నిటికీ దానికి మసాలా ప్యాకెట్ పెడతారు హాని లేని విధంగా చేసి. మీరు మామూలుగా అన్ని నూడిల్స్ని నీళ్లు పోసి మరిగించి అట్లా వేసినట్టు పొడి వేసేస్తే సరిపోతుంది. ఉప్పు లేకుండా తినగలగటానికి ఇది మంచి సొల్యూషన్. లేదంటే మీకు కావాల్సినట్టు చల్లుకుంటారు. తినేటప్పుడు వేడివేడిగా నిమ్మరసం పిండి తింటే అసలు ఏమీ హాని లేకుండా, నూనె లేకుండా కూడా మేగడతో నూడిల్స్ కనుక అట్లా వెజిటబుల్ ముక్కలు ఎక్కువ వేసి మీరు కనుక తాలింపు పెట్టుకున్నారంటే మరి టేస్ట్ బాగుంటుంది, ఫ్యాట్ లేకుండా హెల్దీగా మీరు తిన్నట్లు అవుతుంది అనమాట. అలాంటి హెల్దీ నూడిల్స్ని మీ పిల్లలకి, మీకు మంచి నూడిల్స్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. ది గుడ్ హెల్త్ బ్రాండ్ ద్వారా మీకు ఇట్లాంటి ఆరోగ్యకరమైన నూడిల్స్ని నా సలహా మేరకు వాళ్ళు మీకు అందిస్తున్నారు చక్కగా. మరి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.